స్విగ్గీలో నిమిషానికి 150 బిర్యానీ ఆర్డర్లు. జొమాటోలో ఆర్డర్ చేసిన బిర్యానీలతో 8 కుతుబ్ మినార్లు ఫిల్ చేయవచ్చట 2023లో. ఇది చూస్తే ఇండియాలో బిర్యానీ పాపులారిటీ ఎంతుందో అర్థమైపోతోంది. బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది? చాలా కథలున్నాయి. మంగోల్ చక్రవర్తి తైమూర్ ఇండియాపై దండయాత్ర చేస్తూ తనతో పాటు తీసుకొచ్చారని ఒకటి, అరబ్ వర్తకులు దక్షిణ భారతదేశానికంటే మలబార్ తీరానికి వ్యాపారం కోసం వచ్చినప్పుడు తనతో పాటు తెచ్చారని ఇంకొక వాదన ఉంది. 2వ దశాబ్దంలోనే ఊన్ సోరు అనే డిష్ ఉన్నట్లు తమిళ సాహిత్యంలో కనిపిస్తుంది. ఇది కూడా బియ్యం, మసాలా, నెయ్యి, మాంసం వేసి వండి సైన్యంలో పనిచేసే వారికి పెట్టేవారట. కానీ ఇంకొక పాపులర్ స్టోరీ ఉంది. షాజహాన్ భార్య ముంతాజ్ ఒకసారి సైనికులుండే బ్యారెక్స్కి వెళ్లి సైనికులు చాలా బలహీనంగా ఉన్నారని ఆమె షెఫ్కి వాళ్ళకి బలంగా ఉండే మాంసం, అన్నం కలిపిన డిష్ చేయమని ఆర్డర్ చేశారు. అలా బిర్యానీ పుట్టిందని అంటారు. పెర్షియన్ పదం బిర్యానీ నుంచి బిర్యానీ పుట్టింది. అంటే వండటానికి ముందే ఫ్రై చేయడం. బిరింజ్ అంటే పర్షియాలో అన్నం అని అర్థం. 18వ శతాబ్దం వచ్చేసరికి నిజాం, అవాధి కిచెన్స్ లో బిర్యానీ బాగా పాపులర్ డిష్ అయిపోయింది. 1784లో అసఫుద్దౌలా అసాఫీ ఇమాంబరాన్ని కట్టమని ఆదేశించారు. ప్రతిరోజు 20,000 మంది కార్మికులకు బిర్యానీ వండి పెట్టేవారట. అది నవాబ్ తిని ఆ బిర్యానీ ఆయన తినడంతో రాయల్ స్టేటస్ వచ్చేసింది దానికి అని ఫాతిమా అనే షెఫ్ చెప్పారు బీబీసీకి. మీకు ఏ వెరైటీ బిర్యానీ ఇష్టం? టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.